ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ సమయమందు ప్రతి ఒక్కరూ మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది స్వీయ పరీక్షా సమయం. మరి స్వీయ పరీక్ష ప్రశ్న నా జీవితంలో నేను నేర్చుకున్న నా జీవిత గుణపాఠం ఏ విధంగా ఉంది? నా జీవితంలో నేను ఏ విధమైనటువంటి జీవిత గుణపాఠం నేర్చుకున్నాను, లేదా మరి ఎన్ని గుణపాఠాలు దేవుడు నాకు నేర్పాడు, ఆ గుణపాఠాలు ఏంటి అని ఆలోచించవలసిన వారమే ఉన్నాం. మరి గుణపాఠాలు అనగానే మరి అందులో దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయాలని ఏమాత్రం కాదు. మనల్ని రక్షించాలని, మనల్ని ఇంకా ఏ విధంగా రక్షిస్తే బాగుంటుందో ఆయన దానికి సంబంధించిన సరైన ప్రణాళిక పథకము ఏర్పాటు చేస్తూ మరి ఆ విధమైన జ్ఞానాన్ని, దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకి నేర్పించడం ద్వారా మనల్ని రక్షించడానికి కొన్ని గుణపాఠాలు, కొన్ని బాధల రూపంలో, కొన్ని శోధన రూపంలో, కొన్ని నిందల రూపంలో, కొన్ని నష్టాల రూపంలో, కొన్ని కష్టాల రూపంలో మనము ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. మరి ఇది సైకలాజికల్గా చాలా వైజ్ మేనర్లో థింక్ చేసేటువంటి క్వశ్చన్ అనమాట. ఇది బాగా యూత్కి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఉమెన్కి ఉపయోగపడుతుంది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకే గుణపాఠాలు ఎక్కువ నేర్పుతూ ఉంటారు. అయితే స్త్రీలకు నేర్పుతూ ఉంటారు, లేదా యవనస్తులకు నేర్పుతూ ఉంటారు. స్త్రీ మరి పురుషునితో పోల్చుకుంటే బలహీనమైన ఘట్టమని బైబిల్ వాక్యం చెప్తుంది. అదే రీతిగా యవన ప్రాయం ఎక్కువగా ప్రలోభాలకు గురయ్యి మార్గం తప్పిపోయి మనకుండకూడని దురాశలు కలిగి పాపం చేయడానికి ఎవరైనా సరే చాలా సులభంగా పురుకొల్పేటువంటి వయసు. బట్ అదే సమయంలో దేవుని కలిగి ఉన్నప్పుడు ఏమాత్రం పాపం మన చేత చేయించలేనటువంటి దృఢమైన యవన ప్రాయం కూడా అదే. అయితే మరి మంచి వాళ్ళకి కూడా వాళ్ళు ఏమైనా సరే ఏదైనా అశ్రద్ధ కానీ, ఏదైనా జ్ఞానలోపం కానీ, అమాయకత్వం కానీ, అంటే ఉండకూడనటువంటి అమాయకత్వం కానీ ఉన్నట్లయితే వాళ్ళని బలపరచడం కోసం, వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పడం కోసం అని కొన్ని గుణపాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. మరి నా జీవితానికి సంబంధించి నాకు దేవుడు ఎప్పుడు నేర్పించాలనుకునే గుణపాఠం ఏంటంటే సమయపాలన. నేను ఎప్పుడూ సమయపాలనలో వెనుకంజ వేసేస్తూ ఉంటాను అనమాట. అంటే శ్రద్ధగా చేయడానికి ఆసక్తి ఉంటుంది, ఆ విషయంలో సోమర్థనం ఉండదు. బట్ సమయాన్ని సరైన రీతిగా ఏర్పరచుకొని సరైన రీతిగా సమయాన్ని నా పరిస్థితులకు తగినట్టు, నా పనికి తగినట్టు సరైన రీతిగా పాటించే విషయంలో మరి లోపం ఉండడం అనేది ఎక్కువ దేవుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఎక్కువ సమయానికి సంబంధించి నేను ఎక్కువ గుణపాఠాలు నేర్చుకున్నాను నా జీవితంలో. మరి ఇంకా చాలామంది గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. అంటే మనం ఏది చేయకూడదో అది చేస్తే మనకి ఖచ్చితంగా నష్టమే ఉంది. మరి మనం దుష్టక్రియలు చేయకూడదు, ఆ దుష్టక్రియలు చేస్తూ ఉంటే దుష్ట ఫలితమే వస్తుంది. దేనికి రావాల్సిన అధికారం మనం తీసుకోకూడదు, అలా తీసుకుంటే మనకు శిక్ష వస్తుంది. ఆ విధంగా నేర్చుకోవడానికి మరి వాటిని అనుమతించి గుణపాఠాలు నేర్చుకునేలా చేస్తానన్నమాట.
మరి ఉదాహరణకి సౌలు రాజు ఉన్నాడు కదా పాత నిబంధన కాలంలో. దావీదు రాజు కన్నా ముందు ఉన్నటువంటి సౌలు రాజు. ఆ సౌలు రాజు ఒకానొక సమయంలో మరి అభిషిక్తులైనటువంటి దైవజనులు రావడం ఆలస్యమైపోతుందని చెప్పే ఉద్దేశంతో మరి ఆ సౌలు ఏం చేశాడంటే దైవజనులు, సంఘ సేవకులు, దైవజనుడు చేయాల్సినటువంటి కార్యక్రమము అతను రాజు అయి ఉండి, ఒక అధికారం మాత్రమే ఉండి అతను చేస్తాడు. అదేంటంటే దేవుని చేత నియమించబడినటువంటి దేవుడు ఎవరికైతే పని అప్పగించాడో వారు చేయాల్సిన పని ఇతను చేసేసాడు అనమాట. అలా చేసేస్తే మరి సౌలు రాజు యొక్క అభిషేకం అంటే సేవకుని పని చేయకూడదు, సేవకుని పని చేసినందుకు అతనికి ఉన్నటువంటి రాజుగా ఉన్న అభిషేకం మరి దేవుడు తొలగించి దావీదు రాజుని రాజుగా తర్వాతి కాలంలో దేవుడు అభిషేకం చేస్తాడనమాట. సౌలుకున్న గర్వాన్ని బట్టి. అంటే అప్పటికే దావీదు రాజుని అభిషేకం చేసి ఒక నూతనమైన రాజుగా ఏర్పాటు చేద్దామని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. బట్ సౌలు ఈ విధమైనటువంటి మరి అవివేక నిర్ణయం తీసుకునేసరికి మరి ఆ నిర్ణయాన్ని దేవుడు స్థిరపరిచి ఆఖరికి దావీదు రాజుని నియమించడం జరుగుతూ ఉంటుంది. మరి అంతకుముందు నుంచి సౌలు ఏం చేస్తూ ఉండేవాడు అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు. రాజుగా తన బాధ్యతల్ని, అధికారాన్ని నిర్లక్ష్య వైఖరితో చూస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు. మరి శిక్షిస్తూనే గుణపాఠాలు నేర్పించాలనుకుంటాడు సౌలుకి. మరి క్షమించమని చెప్తూ మళ్ళీ అదే పని చేయడు. ఎన్నిసార్లు దేవుడు గుణపాఠాలు నేర్పించినప్పటికీ కూడా ఇలా సౌలు జీవితం ఉంటూ ఉండేది. మరి ఈరోజు మన జీవితంలో ఎన్నిసార్లు తప్పులు చేయొద్దు అని దేవుడు గద్దించి గుణపాఠాలు నేర్పించిన కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు, కొన్ని నష్టాలు మనకు వాటిల్లో చేసి మరి మనకి రావాల్సిన బుద్ధి, జ్ఞానం దేవుని అనుభవించడం ద్వారా, దేవునిలో మనకున్న భక్తి అనుభవం ద్వారా మరి నేర్చుకుంటున్నామా? నేర్చుకోవాల్సిన బుద్ధి, జ్ఞానం మరి అది సరైన రీతిలో నేర్చుకోకపోతే మనము అటువంటి గుణపాఠాలు దేని ద్వారా నేర్చుకోవాల్సిందే. మరి ఇప్పటికే మీ మీ జీవితాల్లో ఎటువంటి గుణపాఠాలు నేర్చుకున్నారో ఆ గుణపాఠాలు నష్టాల రూపంలో ఉంటాయి. అంటే మీరు ఊహించని కష్టాల రూపంలో ఉంటాయి. దాని ద్వారా మీరు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అన్నది తెలియచేసేలాగా మరి అవి ఉంటాయన్నమాట. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి మీలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మీకు నేర్పించిన గుణపాఠాల ద్వారా దేని ద్వారా నేర్చుకోవాల్సినటువంటి మంచి జ్ఞానము, బుద్ధి నేర్చుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త విధమైన పాపం నుంచి మరి సాతాను శోధన నుంచి, అపాయం నుంచి, కీడు నుంచి తప్పించుకొని దేవుని నామాన్ని సరైన రీతిగా ఘనపరుస్తూ మరి దేవుని బిడ్డలకు తగిన జీవితాన్ని జీవించగలరని, తద్వారా ఎన్నో ఆశీర్వాదాలు సొంతం చేసుకోగలరని ప్రియ క్రీస్తు దాసులకు కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా అట్టి కృపతో ఆశీర్వదించుగాక. దేవుని కృపా సమాధానం మీకు తోడేయుగాక. ఆమేన్. Thank you all for watching and subscribe. Keep watching and subscribe and make others subscribe.